కానీ ఈలోపు నువ్వు ఆ పిలుపు వచ్చేంత వరకు, ఆ మనం వచ్చేంత వరకు దేవుని చిత్తం ఏదైనదో అది సంపూర్ణంగా నెరవేర్చే క్రమంలో వెళ్ళిపో, బయలుదేరు, దేవుని పని చెయ్యి. దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు కార్యాలు చేస్తాడు. నీ పక్షాన ఆయనే ఉంటాడు తోడుగా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, గెత్సేమనే తోటలో సిద్ధపాటు ప్రార్థన, సిలువ యాగానికి మనం కూడా సిద్ధపడాలి. దేనికి? ఆయన చిత్తాన్ని చేసే విషయంలో కావచ్చు, రాకడకి సిద్ధపడాలి. మన కుటుంబస్తుని సిద్ధపరచాలి, బిడ్డను సిద్ధపరచాలి, అనేకులను సిద్ధపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించినందుకే, తన ప్రాణాన్ని ధారపోసినందుకే. ఎందుకంటే తండ్రితో సహవాసం చేయాలి నువ్వు, తండ్రితో కలిసి జీవించాలి నువ్వు, మరణము లేని జీవితం పొందాలి నువ్వు. దుఃఖము, బాధలు, చింత ఏమీ లేని జీవితం, సంతోషమే, ఓన్లీ సంతోషమే, ఓన్లీ సమాధానం, అంతే. అటువంటి జీవితాన్ని నువ్వు పొందాలని యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనెలో సిద్ధపడుతున్నాడు సిలువ యాగంలో. కాబట్టి మనము సిద్ధపడదాం అటువంటి మహిమాయుక్తమైన జీవితం కొరకు, ఈ లోకములో తండ్రి పని చక్కగా చేయడానికి. ఆయన రాకడలో లేవనెత్తబడటానికి సిద్ధపడదాం. మూడవ ప్రార్థన సిలువలో ప్రార్థన. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు. మంచిదండి. ఒకటి పరిచర్యల ప్రార్థన, దీవెన. అంతకు మించి నువ్వు సిద్ధపడినావు, మంచి